వారెన్ బఫెట్‌ని ఇష్టపడతాను, ఫాలో అవుతాను అనేవాళ్ళు చూడండి. మిగిలిన వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు వదిలేసేయండి. బఫెట్ అపర కుబేరుడు. బఫెట్ ఏం చేస్తే అదే చేసేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారండి. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించాడు కదా! మనం 1,00,00,000, 2,00,00,000 సంపాదించుకోలేమా అని. కేవలం స్టాక్ మార్కెట్‌కే కాదండి. ఆయన ఏదైతే అభిప్రాయాలు చెప్పాడో, ఆ అభిప్రాయాలన్నీ కూడా మనకి డైలీ లైఫ్‌లో ఉపయోగపడతాయని ఆయన ఒక మాట చెప్తున్నాడండి. ఈ మధ్య బాగా పాపులర్ అవుతోంది సోషల్ మీడియాలో. 5-10 సంవత్సరాల్లో 5-10 సంవత్సరాల్లో ఇదిగో ఇలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్తాడండి. అంటే షార్ట్ కట్స్ ఏమీ లేవు. అంటే సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఏమీ లేవు. కానీ ఇదిగో ఇలా చేయండి, ఇలా ఆలోచించండి, ఇలా చేయండి అని చెప్తున్నాడు. సో మరి సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదామండి. ఏం లేదు, ఆయన ఒకటే చెప్తాడండి. మీ శక్తి, మీ సామర్థ్యం, మీ తెలివితేటలు, మీ టైం దేని మీద పెడుతున్నారు? జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. మీ టైం, మీ ఎనర్జీ, మీ తెలివితేటలు, మీ డబ్బు కూడా కాస్త కూస్తో డబ్బు ఉంటుంది కదండి, దాన్ని దేని మీద పెడుతున్నారు అని అంటాడండి. ఒక్కసారి ఆలోచిస్తే మన టైం దేని మీద పెడతామండి? సోషల్ మీడియా మీద పెడతాం, లేకపోతే ఎందుకు పనికిరాని కబుర్ల మీద పెడతాం, లేకపోతే ఓటీటీ మీద పెడతాం. అవునా కదా? మన డబ్బు దేని మీద పెడతామండి? మీకు తెలుసు డబ్బు దేని మీద పెడతాం అనేది. ఐఫోన్ కొనుక్కోవడానికి పెడతాం, లేకపోతే కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, అంటే ఎటువంటి ప్రొడక్టివిటీ లేని దాని మీద పెడతాం. మన ఎనర్జీ దేని మీద పెడతామండి? ఎనర్జీ అంటే మన ఆలోచనలు పక్కవాడి మీద పెడతాం, ఇంట్లో వాళ్ళ మీద పెడతాం, అంటే మనుషుల మీద పెడతాం. థింగ్స్ మీద పెట్టమండి, విషయాల మీద పెడతాం. అంటే అందరం కూడా విషయ లోలత్వం అంటాను చూడండి. ఆ విషయాలే బాగుండాలి, ఈ విషయాలే మనకి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటాయి. కానీ ఈ ఆలోచన మానేయండి. ఈ ఆలోచన మానేస్తే 5-10 సంవత్సరాలు పడుతుందండి. నేను ముందే చెప్తున్నాను. ఈరోజు ఏదో వీడియో చూసేసి టక్కుమని మానేస్తే ఒక్క రోజుకి, ఒక్క నెలకి అవ్వదు. 5-10 సంవత్సరాల్లో ఖచ్చితంగా, అంటే సంవత్సరం బై సంవత్సరం, నెల బై నెల సక్సెస్ అయ్యే అవకాశం ఉందని ఆయన స్వయంగా చెప్తున్నాడు. అంటే ఇవన్నీ బఫెట్ రాసిన బుక్స్. బఫెట్ డిఫరెంట్ టైమ్స్లో ఆయన చాలా చోట్ల ఉపన్యాసాలు ఇచ్చున్నాడు కదండి, అక్కడ చెప్పిన విషయాలే ఇవన్నీ. ఇంకా రెండోది, మన స్కోప్ చాలా చిన్నదే ఉంటుందండి, గుర్తుంచుకోండి. అందరికీ కూడా బిల్ గేట్స్ లాగా, నరేంద్ర మోడీ లాగా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాగా స్కోప్ ఉండదండి. చిన్న స్కోపే ఉంటుంది అందరికీ. కానీ ఆ స్కోప్లో నువ్వేం చేస్తున్నావు, అంటే ఆ స్కోప్కి నువ్వెంత న్యాయం చేస్తున్నావు, పూర్తి న్యాయం. అంటే పని చిన్నదైనా కానీ ఈ ప్రపంచంలో ఆ పనిని నీకంటే గొప్పగా ఎవడు చెయ్యలేడు అనే స్థాయిలో చేస్తున్నావా? దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నావా? దాన్ని సక్సెస్ చేయటం కోసం ఏదైతే నీ చుట్టూ పరిస్థితులు, వనరులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాడుకుంటున్నావా అంటాడండి. అంటే నీ స్కోప్ చిన్నదైనా కానీ నీకు ఇష్టమైన దాని మీదే ఉన్నావా? నీకు ఇష్టమైన దాని మీదే నీ టైం పెడుతున్నావా? దాని మీదే ఇన్వెస్ట్ చేస్తున్నావా? ఇది అంటాడండి. తర్వాత పాయింట్ వచ్చి, వేగంగా ఎదిగిపోవాలి, రాత్రికి రాత్రే పెరిగిపోవాలి, ఒకేసారి 100 మెట్లు ఎక్కేయాలి అని మాత్రం నేను ఎప్పుడూ కోరుకోను అని చెప్పేస్తాడండి. ఏదైనా ఒకటి టేకప్ చేశానంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. అది ఎంత టైం అనేది పక్కన పెడదాం. నేనైతే యావరేజ్గా ఒకటి గట్టిగా అనుకుంటే డిఫరెంట్ పోర్ట్ఫోలియోలు ఆయన సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ బెర్క్షైర్ హాత్వేనే కాదండి, చాలా వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి. వాటన్నిటినీ సెలెక్ట్ చేసుకొని సక్సెస్ చేయడానికి 5-10 సంవత్సరాలు పట్టింది అని చెప్తాడండి. అయితే ఇక్కడ ఎంత డెడికేటెడ్గా ఉన్నాం, మిగిలిన వాళ్ళతో ఎంత మంచి సంబంధాలను మనం ఏర్పాటు చేసుకున్నాం, ఇది చెప్తాడండి. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటాడు. ఇక ఇంకొకటి చెప్తాడండి. ఎంతసేపు మనం డబ్బు అంటాం కదండి, డబ్బు ఒకటే కాదు, టైం వాల్యుబుల్ అంటాడండి ఆయన. అంటే డబ్బును ఒకటే చూడొద్దు, మీ దగ్గర ఉన్న టైం మీ డబ్బు కంటే కూడా చాలా విలువైంది. ఆ టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికా, ఎవరైనా మంచి పరిచయాలు పెంచుకోవడానికా, లేకపోతే ఓటీటీలా, లేకపోతే వాట్సాప్పా, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి, ఒకటా రెండా, ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి, యూట్యూబ్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదండి. దేని మీద అని అంటాడండి. అలాగే ఖర్చులండి ముఖ్యంగా. ఇప్పుడు ఆడంబరంగా ఉండాలి, అట్టహాసంగా ఉండాలనుకుంటాం కదా అందరం. ఆయన మామూలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవాడు. ఏదో అప్పర కోటీశ్వరుడు, లక్షల కోట్లు ఉన్నా కానీ మామూలు కారు, ఫియట్ కారు అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ కారే వాడేవాడండి. అంటే కొనుక్కునే స్తోమత లేక కాదు,
అనవసరం అనుకున్నది నేనేది ఖర్చు పెట్టను. అనవసరం అనుకున్న దానికి ఒక్క రూపాయి కూడా నేను అసలు స్పెండ్ చేయనని చెప్పేస్తాడండి. కానీ మనలో ఎంతమందికి మనం అవసరం గురించి ఆలోచిస్తున్నాం? నిజంగా మనకు అవసరమా? ఆ కారు అవసరమా? ఆ షూ అవసరమా? అలాంటి ఇల్లు అవసరమా? మీరే ఆలోచించాలి ఒక్కసారి. ఎవరికి వాళ్ళమే తృప్తి పడడంలో ఉంటుంది, పోల్చుకోవడంలో ప్రమాదం ఉంటుందని చెప్పడం. ఇంక తర్వాత వచ్చి గాసిప్స్, సోషల్ మీడియా పోస్టులండి. మనకు ఎంతసేపు కూడా అవే అవసరం, అవే కావాలి, అవే తృప్తినిస్తాయి, అవే కడుపు నింపుతాయి. అంటే జనరల్‌గా ఆడవాళ్ళు అది అంటాం కానీ, ఈ మధ్య మగవాళ్ళు కూడానండి సీరియల్స్ అవి బాగా చూస్తున్నారు. మగవాళ్ళు కూడా గాసిప్స్ చెప్పుకుంటారండి. మనుషుల గురించి చెప్పుకుంటారు. సాటి మనుషులు వాళ్ళు మనలాంటి మనుషులే. అంటే మనలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో వాళ్ళలోనూ అవే బలహీనతలు ఉంటాయి. మనుషుల గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది? ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకోవాలి, ఒక సబ్జెక్ట్ గురించి చెప్పుకోవాలి కదా! సో, మరి అవి చెప్పుకోవటం. రెండోది ఇక సోషల్ మీడియా. మనుషులు లేని చోట సోషల్ మీడియా చెప్తూ ఉంటుందండి. ఎంతసేపు సోషల్ మీడియాలో అదెలా ఉంది, వాడెలా ఉన్నాడు, అదెలా ఇప్పుకొని చూపిస్తుంది, వాడెలా చెప్తున్నాడు, ఎవడు ఎవడిని ఏమని కామెంట్ చేస్తాడు, ఏది పొలిటికల్ దగ్గర నుంచి, సినిమా దగ్గర నుంచి, స్పోర్ట్స్ దగ్గర నుంచి ఇక అన్నీనండి. అది ఇది లేదు. ఆ సోషల్ మీడియాకి ఎంత ఇస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అని చెప్తారండి. అంటే మరి ఇది కంటిన్యూ అయితే, అంటే ఈ గాసిప్స్, ఈ సోషల్ మీడియా కంటిన్యూ అయితే 5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడుంటారు, ఎక్కడుందామని అనుకుంటున్నారు, అది కూడా ఆలోచించుకోండి అని చెప్తాడండి. సో మరి బఫెట్‌ని అనుకరించి మనం బఫెట్‌ని ఫాలో అవుతూ ఆయన ఏ కంపెనీలో పెడితే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టేయాలని అంటూ ఉంటాం కదా! కాపీ పేస్ట్. ఎక్కువ కాపీ పేస్ట్ చేస్తాం కదా! మనం బఫెట్ లాగా ఎదగాలని ఎప్పుడైనా అనుకున్నామా? అంటే బఫెట్ అంత నాలెడ్జ్ సంపాదించుకున్నాడు, అంత స్కిల్ సంపాదించుకున్నాడు. ఐ మీన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కిల్ అండి. పర్ఫెక్ట్‌గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఆయనకి తెలుసు. అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కదా! సో, అంటే మనందరం కూడా ఆ ఇన్వెస్ట్‌మెంట్ స్కిల్సే నేర్చుకోవాలని కాదు. మనం ఏదో ఒక పనిలో ఉంటాం. మనల్ని మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వగలిగే అంత స్కిల్ సంపాదించుకోగలుగుతున్నామా? నిజంగా ఆ పరిస్థితికి చేరుకోవడానికి కనీసం ట్రై చేస్తున్నామా అంటాడండి. అంటే ఇక్కడ స్కిల్ అనేది సంవత్సరం బై సంవత్సరం, రోజు బై రోజు గడిచే కొద్దీ నిన్ను ఒక స్థాయిలో నించోపెడుతుంది. అదే నిన్ను ఉత్తమంగా తీర్చిదిద్దుతుందని చెప్తాడండి. ఇక ఫైనల్‌గా నేర్చుకుంటా. చదవడం, నేర్చుకోవడం, చదవడం, నేర్చుకోవడం. కనీసం మనం చదివే అలవాటు లేకపోయినా చూసి నేర్చుకుందామండి. ఏం చూస్తున్నారు మీరు? మంచి పోడ్‌కాస్ట్‌లే వింటున్నారా? అక్కడ కూడా ఇవే పులిహార. మంచి వీడియోస్ చూస్తున్నారా? అక్కడ కూడా ఎంటర్‌టైన్‌మెంటేనా? ఇన్‌స్టాగ్రామ్‌లో బోలెడన్ని అకౌంట్లు ఫాలో అవుతుంటాం కదా! అందులో కనీసం మైండ్ సెట్‌కి సంబంధించినవో, ప్రొడక్టివిటీకి సంబంధించినవో, అంటే ఎంటర్‌టైన్‌మెంట్ వద్దని అంటలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. కానీ మన జీవితమే ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోతే పక్కవాడు కిసుక్కుని నవ్వుకుంటున్నాడండి. ఆ విషయం తెలుస్తుందా మనకి? మనల్ని చూసే నవ్వరు అందరూ కూడా. అంటే మనం ఎలా ఉన్నాం? 25 ఏళ్ళు వచ్చినాయి ఎలా ఉన్నాం? 30 ఏళ్ళకి ఎక్కడుండాలనుకుంటున్నాం? 35కి ఎక్కడుండాలనుకుంటున్నారు? 40కి ఎక్కడుండాలనుకుంటున్నారు? 50కి రిటైర్మెంట్ టైంకి ఎక్కడుండాలనుకుంటున్నారు? ఆ దిశగా జర్నీ స్టార్ట్ చేశారా? జర్నీ మీన్స్ లెర్నింగ్ జర్నీ. అంటే రోజు కొద్దిగా నేర్చుకునేది గంటే. ఫర్ ఎగ్జాంపుల్ గంటే ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు. 360 రోజుల్లో తర్వాత సంవత్సరంలో మీరు ఎక్స్‌పర్ట్ అయిపోతారండి. నేను చెప్తుంది కాదిది. ఏ సైకాలజిస్ట్‌ని అడిగినా, ఏ లైఫ్ కోచ్‌ని అడిగినా చెప్తారు. ఏదైనా ఒక స్కిల్ మీరు నేర్చుకోవడం మొదలుపెడితే సంవత్సరం, 2, 3 సంవత్సరాలకి ఖచ్చితంగా ఎక్స్‌పర్ట్ అయిపోతారు అని చెప్తుందండి. సో, ఇది కాలేజీకి వెళ్ళి, కాలేజీలో చదివే డిగ్రీలే అవ్వక్కర్లేదు. కానీ ఆ కన్సిస్టెన్సీ ఉండాలి, ఆ క్రమశిక్షణ ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలండి. నేర్చుకోవడం అంటే డేటా సైన్స్ నేర్చుకుంటారా, ఏఐ నేర్చుకుంటారా, కంప్యూటర్స్ నేర్చుకుంటారా, వ్యాపార సూత్రాలు నేర్చుకుంటారా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ నేర్చుకుంటారా, ఏదైనా కానీ ఈ ప్రపంచంలో 190 ఉన్నాయండి. ఈవెన్ పుట్టగొడుగులు నేర్చుకొని, అంటే మెడికేటెడ్ పుట్టగొడుగులు తీసుకొని వాటిని నేర్చుకొని ఒక స్థాయికి తీసుకొచ్చి ఆ మెడికేటెడ్ కిలో 21,000 అండి. లక్షలు సంపాదిస్తున్నాడు ఒక ఆయన. ఇలాంటి స్టోరీలన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను. సక్సెస్ స్టోరీలు షేర్ చేస్తున్నాను. కానీ అప్పటికి చూసుకొని వదిలేస్తున్నాను తప్పించి మనకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదండి. సో బఫెట్ జీవితంలోంచి నేర్చుకోవాలనుకుంటే బఫెట్‌కి ఏదో కలిసి వచ్చేసింది అనుకుంటున్నాం. అత్యంత సామాన్యమైన స్థాయి నుంచి మనం యావరేజ్‌గా మనందరం ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి నుంచి అక్కడికి వచ్చాడు కాబట్టే
ఆయన జీవిత పాఠాలు ఎంతమంది ఇంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారండి. మీకు కూడా నచ్చుతాయని చెప్పి ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాల్ని, అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో పొలవమని తెగ తిరుగుతున్నాయి కదండి, మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని కాస్త నా తాపత్రయం, అంతకుమించి ఏం లేదు. సో మరి బాగుందనుకోండి, ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు. ఖచ్చితంగా మీ పిల్లలకి షేర్ చేయండి. పిల్లలు మీన్స్ యంగ్స్టర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చూడాలి, ఇలాంటివి ఖచ్చితంగా చూడాలి. 20-25 అనుకుంటే, గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా సెట్ అయిపోతారండి. సో మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ అవి ఉంటే, మీకు ఏదైనా కావాలి అనిపిస్తే చెప్పండి. ఈ వీడియోలో నచ్చని పార్ట్ కూడా మీకు ఏదైనా అనిపిస్తే అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.